హల్లెలూయా. నమ్మకత్వాన్ని. అందుకని ఇక్కడ ఏమన్నాడు చూడండి, దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా. ఫిలిప్పీలోనున్న దేవుని సంగమా, పని చేస్తున్నారు వాళ్ళు, కానీ వాడిలో ఏముంది? దుష్టత్వం ఉంది. వాని విషయంలో జాగ్రత్తగా ఉండమంటున్నాడు. కాషన్, విచ్ ఈజ్ ఇంపార్టెంట్. హల్లెలూయా. దుష్టులైన పనివారు. తర్వాత ఈ ఛేదనను ఆచరించు వారి విషయమై జాగ్రత్తగా ఉండుడి. ఎందుకంటే శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతిని ఆచరించు వారం. వాళ్ళు ఉన్నారే ఇజ్రాయేలీలు, వాళ్ళ విషయం చెప్తుంది. యూదులు సున్నతి చేసుకుని మా అంత తిరుగులేదు, మా అంత గొప్పోళ్ళు ఎవరు లేరని అంటున్నారు. కానీ శరీరాన్ని ఆస్పదం చేసుకోమాకు. తెల్లబట్టలు వేసుకున్నానని చెప్పేసి ఇక నా అంత గొప్ప పాదిరి లేడు అని నేను అనుకుంటే ఏమవుతాను? ఇక్కడున్న వాళ్ళందరిలో అజ్ఞాన్ని అయిపోతా. దేన్ని ఆస్పదం చేసుకున్నాను? శరీరాన్ని ఆస్పదం చేసుకున్నాను. ఒక 1000 రూపాయలు కానుకిచ్చానని ఇక నా అంత గొప్పవాళ్ళు సంఘంలో లేరనుకుంటే ఏమైపోతాను? చెప్పండి. మందులో ఉన్నమాట ఆస్పదమా? అజ్ఞానిని అయిపోతా, పనికి రాని వాడని అయిపోతా, తెలివి తక్కువ వాడని అయిపోతా. శరీరమును ఆస్పదం చేసుకుని మనము హెచ్చిపోవడానికి వీలు లేదు. ఆత్మతో నింపబడ్డానని ఆనందించు, కృపతో నింపబడ్డానని ఆనందించు, దేవుడు నన్ను వాడుకుంటున్నాడని ఆనందించు, ప్రభువు నన్ను పిలిచాడని ఆనందించు. శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించు వారమన్నాడు. 4, కావలయునంటే నేను శరీరమును ఆస్పదము చేసుకొనదలచిన ఎడల నేను మరి ఎక్కువగా చేసుకొన వచ్చును. చూసారా? హలో ఏంటంటే రెచ్చిపోతున్నారు మీరు? మీకులాగా రెచ్చిపోవాలంటే నా దగ్గర ఇంకా మీకన్నా ఎక్కువ ఉన్నాయంటున్నాడు రెచ్చిపోయేవారితో. భలే ఉంది ఆ పదం. కావలయునంటే నేను శరీరమును ఆస్పదము చేసుకొనవచ్చును. మరి ఎవడైనను ఆస్పదము చేసుకొనవచ్చును. మరి ఎవడైనను శరీరమును ఆస్పదము చేసుకొనదలచిన ఎడల నేను మరి ఎక్కువగా చేసుకొనవచ్చును. ఎందుకనంట చదవండి. 8వ దినమున సున్నతిని ఎప్పుడు పొందాడంట? వాళ్ళు ఉన్నారే అక్కడ, యూదులని ఉంటారు, ఇజ్రాయేలీ దేశస్తులు. మీకు సున్నత ఉందా? నువ్వు సున్నత పొందావా? నువ్వు గోప్యంగా చర్మం తీసుకున్నావా లేదా? అదేలో నువ్వేంటి ఇక్కడ మాట్లాడేది? దేనికి పనికి వస్తావు? దేని పని అని తూసేస్తున్నారు. వాళ్ళ ఆనందం అంతా ఇందులో, శరీరంలో. వాళ్ళ ఆనందం అంతా ఇందులో, సున్నతి పొందడంలో. వాళ్ళ ఆనందం అంతా ఇందులో, మేము ఫలానా యూదులమని చెప్పుకొనుట్లో. చదువమ్మా. 8వ దినాన సున్నతి పొందాను, ఇశ్రాయేలు వంశపు వాడనై. అబ్బో, ఏ వంశం అంట? ఇశ్రాయేలీల వంశపు. ఎవరాయన? పౌలు గారండి. పిచ్చోళ్ళలాగా తిరుగుతాడు. ఇక్కడికి వచ్చాడనుకో, ఆయన ఎవరండి కొత్తగా వచ్చినట్టున్నాడు, పిచ్చోళ్ళలాగా ఉన్నాడు అనుకుంటారంట మీరు. కానీ సంగతి ఏందో తెలుసా? క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి 28 పుస్తకాల్లో 14 పుస్తకాలు, 27లో 14 ఈయనకే ఇచ్చాడు దేవుడు. ఈయనే రాశాడు. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి.
ఆ మధ్య అంట అమెరికాలో వేస్తారులే, ఇక్కడ కూడా వచ్చినట్టున్నాయి. ఈ బైబిల్ కవర్ మీద మన పేరేసి ఇస్తారు, మంచి గోల్డ్ ప్రింట్, బాగా మామూలుగా ఉండదు, సూపర్ సూపర్ సూపర్గా ఉంటుంది. ఇక దాని మీద పేరేసారంట అయ్యా, ఎవరో తెల్లాయని తెచ్చి ఈయనకి ఇచ్చాడంట పాస్టర్ గారికి. ఇక ఈయన మామూలుగా నడవట్లు అందరికీ కనబడేటట్టుగా పెట్టుకుని నడుస్తున్నాడు. ఏమని? రెవరెండ్ డాక్టర్ డాష్ అని. బయట పేరెత్తేనే నీకు అంత వ్యవహారంగా ఉంటే లోన అన్ని మాటలు రాసే అవకాశం దేవుడు ఆయనకి ఇచ్చాడంటే మామూలు సంగత.